హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ లిటిల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో ఈరోజు మన వీడియో ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో చాలా రోజులు అవుతుందిగా లాంగ్ వీడియో పెట్టేసి. సో ఇప్పుడు ఒక మంచి లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఆ ప్రాసెస్ అనేది లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, అండ్ మీకు నచ్చితే షేర్ కూడా చేసుకోండి. అట్లనే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా వెళ్ళిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియో వచ్చేసి ఏంటి, కందులు నానబెడుతున్నారని చూస్తున్నారా? ఇవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేము అక్కడ చెట్లు పెంచుతున్నప్పుడు వీడియో చేసి చూపించాము, కంది చెట్లు గుర్తుండే ఉంటుంది. సో ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. అండ్ అవైతే చక్కగా ఇవి కందిపప్పు అంటారు కదా, కందులు మంచిగా పెరిగి అవి ఎండిపోయిన తర్వాత అందులో నుంచి తీసిన కందిపప్పు అనమాట ఇవి వచ్చేసి. సో ఎన్ని కేజీలు వచ్చిందో గెస్ చేయండి, చూద్దాం. అండ్ ఈ కందిపప్పు ప్రాసెస్ అనేది లాస్ట్ వరకు చూడండి, ఎలా చేసామనేది మీకు అర్థమవుతుంది. అండ్ చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా కందిపప్పు హౌ టు ప్రిపేర్ అనేసి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను. ఇది వచ్చేసి కంది గింజల్లో నుంచి తీసేసిన తర్వాత మంచిగా ఆ చెత్త మొత్తం సపరేట్ చేసేసుకొని ఇట్లా కందులు తీసుకోవాలి. ఇదైతే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. చూసారా, అట్లా ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల కందులు అనేవి కొద్దిగా ఉబ్బినాయి. ఇప్పుడైతే వీటిని ఏం చేయాలో చెప్పుకొని చూద్దాం. అండ్ వీటిని వచ్చేసి పైన ఎండ ఉంది కదా, ఎండలో చక్కగా ఒక చీర కానీ ఇంకేమైనా మంచం టైప్ ఉంటుంది కదా, మంచిగా వేసేసుకొని కింద ఏదైనా పెట్టుకొని ఇట్లా ఆరబోసుకోవాలి. 1 or 2 days ఈ విధంగా ఆరబెట్టడం వల్ల లోపల ఏమైనా పచ్చిదనం ఉన్నా, సో ఇంకా కందిపప్పు మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవుతేనే కందిపప్పు అనేది మనకి ఈజీగా వస్తుంది. సో మనం మిల్లులకి ఇచ్చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు కూడా ఈ విధంగానే కందిపప్పు అనేది చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము బయట మిషన్స్కి ఇవ్వకుండా ఇంట్లోనే ఇది విసుర్రాయి తెలుసు కదా, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. సో ఈ విసుర్రాయి అనేది మేము యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ విసురాయి ప్రాసెస్ ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. చాలా ఈజీగా, అసలు ఎంత టైం పాస్ అయిపోతుందంటే ఇది ఇట్లా అనగానే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మనం ఆడుతూ పాడుతూ ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. చూసారా, ఆ విసురాయి అక్కడ హోల్ కనిపిస్తుంది కదా, దాంట్లో వేస్తే దానికి సైడ్లు ఒక చిన్న చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో నుంచి ఆ రెండింటి మధ్యలో పడి పప్పు అనేది సో 2 చెక్కలు అవుతుంది అనమాట. సో ఇది చాలా బాగుంది. అండ్ బయట మిషన్స్లో కూడా ఇస్తే అయిపోతుంది విత్ ఇన్ సెకండ్లో. కాకపోతే ఇవి ఆడుతూ పాడుతూ అప్పట్లో అయితే ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో వాళ్ళ పనులు వాళ్ళు అన్నీ చేసుకునే వాళ్ళు కాబట్టి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. మనం ప్రతిదీ కూడా ఎలక్ట్రిక్తోనే నడుస్తుంది కాలం అనేది. మనం ప్రతిదీ మిక్సీ అని, వాషింగ్ మిషన్ అని అన్నీ వాటి మీద డిపెండ్ అవ్వడం వల్ల సో బీపీలు, షుగర్లు అవి ఇవి ఎక్కువ అయిపోయి హాస్పిటల్కి వస్తున్నాం. వాళ్ళైతే ఖాళీ టైం దొరికితే ఎందుకు వేస్ట్ చేయాలనేసి అప్పట్లో చక్కగా వాళ్ళే దంచుకోవడం, వాళ్ళే వండుకోవడం, వాళ్ళే చేసేవాళ్ళు. అంత టైం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది లేండి అందరికీ. సో చూసారా, ఇంత బాగుందంటే నిజంగా ఆడుతూ పాడుతూ చేసేసినాం. అసలు చూడండి, పప్పు అట్లా వేయగానే మంచిగా 2 చెక్కలు అయిపోతుంది. అండ్ ఈ పప్పు అనేది మనం మిషన్లో వేయట్లేదు కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దట్ మనం ఇంట్లో పెంచుకున్న మొక్కల్లో నుంచి మనమే ఆరేసుకొని అట్లా చేసుకొని కందిపప్పు ప్రిపేర్ చేస్తే దానికి వచ్చే ఫీల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఈ విధంగా ఎంతమంది విసుర్రాయితో చేసుకున్నారు అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ మన హ్యాండ్స్కి, మన మైండ్ సెట్కి అన్నిటికీ రిలీఫ్గా అసలు చాలా చాలా టైం పాస్ అయిపోతుంది అనమాట. సో కందులు అనేవి ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు అందులో ఉన్న పొట్టు పోయే విధంగా మనం చెరుక్కొని చక్కగా కందిపప్పు వండుకోవడమే. అండ్ కొద్దిగా ఏమన్నా ఎక్కడైనా కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదా పప్పు అనేది, సో దాన్ని తీసుకెళ్ళి రోట్లో వేసేసి దంచుకుని పప్పు చెరిగేసుకుంటే అయిపోద్ది. ఇంత పని చేయాలా, అదేదో మిషన్కి ఇచ్చుకుంటే అయిపోతుంది కదా అనేసి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. సో మన ఇంట్లో పని మనం చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది, ప్లస్ మనం కూడా హెల్తీగా
ఉండొచ్చు, ఏదైనా వర్క్ చేస్తూ ఉంటుంటే మన మైండ్ సెట్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక్క పని చేస్తూ ఉంటుంటే ఆ యాక్టివిటీలో పాల్గొనడానికి పిల్లలతో సహా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు పిల్లలకి చాలామందికి ఇలాంటివి తెలిసి ఉండవు నాకు తెలిసి, ఎందుకంటే ప్రతిదీ పిల్లల వరకు రాకుండా మిషన్స్కి ఇచ్చేస్తే ఇంకేం తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. నచ్చితే చూసేయండి అండ్ లాస్ట్ వరకు చూసేసి లైక్ చేయండి. ఈ విధంగా ఎంతమంది చేసుకున్నారో కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఎంతమందికి ఇలాంటి పాత పద్ధతులు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్గా అయితే కందిపప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ కందిపప్పుతో మనం పప్పు చేసుకొని తింటే అబ్బబ్బా వేరే లెవెల్ ఉంటుంది. అలాగే ఈ పప్పుకి మనం ఏ కెమికల్ ఏది యూజ్ చేయలేదు, న్యాచురల్గా పెరిగింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. అండ్ దీన్ని నాటు పప్పు అని అంటారు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఒక 4-5 మొక్కలు వేసేస్తే చక్కగా కేజీనో 2 కేజీనో పప్పు అయిపోతుంది. ట్రై చేసి చూడండి కందులు అనేది. ఇవేంటో కామెంట్ చేసి చెప్పండి. ఆ విసురు రాయిలో వేస్తే ఇవైతే కిందకి వెళ్ళిపోతున్నాయి, అయితేయో లేవో అనుకున్నాం కానీ చాలా పర్ఫెక్ట్గా ఇవి కూడా చిన్న అయినా కూడా మంచిగా అయినాయి. విసురు రాయిలో ఏదేసినా కూడా మంచిగా చెక్కలైపోతాయి అనమాట. సో చాలా బాగుంది కదా, ఈ విసురు రాయి అయితే చాలా బాగా నచ్చింది. మీ ఇళ్ళల్లో కూడా ఉందో లేదో కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా వీడియోని చాలా ఓపికగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్.